బ్రేకింగ్ న్యూస్. ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ ఇప్పుడు ఏం చేయబోతోంది? అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అంటూ ఉంది. అమెరికా చరిత్రలో చేయకూడని తప్పు చేసేసింది అని ఇరాన్ అంటూ ఉంది. ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది? ఇరాన్ అమెరికాపై దాడి చేయటానికి సన్నద్ధమవుతుంది అనే విషయం అర్థమవుతుంది. కానీ ఇరాన్ భూభాగం నుంచి అమెరికా భూభాగం నుంచి ఇరాన్ యుద్ధం చేసే అవకాశం లేదు, మిసైల్స్ను ప్రయోగించే అవకాశం లేదు. కానీ ఇరాన్ ఏం చేయగలదు అంటే పశ్చిమాసియాలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లను టార్గెట్ చేసుకొని ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా ఎయిర్ బేస్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ దేశాలను అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశాలకు అమెరికా సూచనలు కూడా జారీ చేసింది. అమెరికా ఎయిర్ బేస్లు కువైట్లో ఉన్నాయి, బహ్రెయిన్లో ఉన్నాయి, సౌదీ అరేబియాలో ఉన్నాయి, ఖతార్, ఇరాక్, సిరియా, జోర్డాన్, టర్కీ, ఒమెన్ ఈ దేశాల్లో అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయి. యుఏఈలో కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందా? ఒకవేళ ఈ దేశాల్లో ఉన్న ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేస్తే ఆ దేశాలు ఇరాన్ని మరింత ఏకాకిని చేసే అవకాశం ఉంటుంది. ఆ దేశాల నుంచి కూడా ఇరాన్ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరాన్ అమెరికా ఎయిర్ బేస్లు కలిగిన ఈ దేశాలపై దాడి చేసే అవకాశం ఉందా, లేదంటే అమెరికా భూభాగంపైనే దాడికి ఇరాన్ ప్లాన్ చేస్తూ ఉందా? ఏం చేయబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇరాన్ మాత్రం చాలా స్పష్టంగా చెబుతోంది, అమెరికా చేయకూడని తప్పు చేసేసింది, దీనికి ప్రతీకారం అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, దీనికి ప్రతీకారం తీర్చుకుంటాము అని ఇరాన్ చెప్తోంది. దీంతో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా భయపడుతుంది ఈ యుద్ధం దేనికి దారితీస్తుందోనని. కానీ ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికా చెబుతోంది సగం పూర్తయిపోయింది, అవసరానికి మించి మేము ఇరాన్పై యుద్ధం చేయము అని చెప్తోంది. ఇరాన్పై మేము అవసరం మేరకు మాత్రమే యుద్ధం చేస్తాం. ఇరాన్ ఇప్పటికే 60 నుంచి 70% శుద్ధి చేసిన యురేనియాన్ని ఉంచింది, కాబట్టి దాన్ని మేము ధ్వంసం చేయాలని అనుకుంటూ ఉన్నాం. అలాగే బ్యాలిస్టిక్ క్షిపణులను కూడా మేము ధ్వంసం చేయాలని అనుకుంటూ ఉన్నాం. వాటిని ధ్వంసం చేస్తే మా పని పూర్తయిపోయినట్టే, అంతే తప్ప ఇరాన్ నేతలను అంతమొందించడమో లేదంటే ఇరాన్పై మేము అవసరానికి మించి దాడి చేయడమో మా ఉద్దేశం కాదు అని ఇజ్రాయెల్ చెబుతూ ఉంది. మరి ఇప్పుడు ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ ఏం చేయబోతోంది? ఖమైనీ ఎక్కడున్నారు? ఖమైనీని ఇప్పటికే ఏ విధమైనటువంటి సిగ్నల్స్ లేని ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి బంకర్లోకి తీసుకెళ్ళి ఖమైనీని అక్కడ దాచి ఉంచినట్టుగా తెలుస్తుంది. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని చొరబడిని ఒక బంకర్లోకి తీసుకెళ్లి ఖమైనీని దాచి ఉంచినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఖమైనీ ఎక్కడున్నారో తెలియదు, కానీ ఖమైనీని కూడా అమెరికా ఖతం చేయాలని భావిస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఖమైనీని ఖతం చేస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? నిజంగా అమెరికా ఖమైనీని ఖతం చేయగలదు మీరేమనుకుంటున్నారు? ఖమైనీని అమెరికా అంతమొందించగలదని మీరు అనుకుంటున్నారా? ఇప్పటికే మనం చూస్తున్నాం హమాస్ ఉగ్రవాదుల టాప్ లీడర్స్ని ఖతం చేస్తూ వస్తున్నారు, హిజ్బుల్లా టాప్ లీడర్స్ని ఖతం చేస్తూ వస్తున్నారు, హౌతీ టాప్ లీడర్స్ని ఖతం చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడ చూసినా అమెరికా టాప్ లీడర్స్ని, అప్పట్లో సద్దాం హుస్సేన్ కావచ్చు, ఇలా ఎక్కడ చూసినా టాప్ లీడర్స్ అందరినీ కూడా ఖతం చేసిన తర్వాత వాళ్ళ యుద్ధాన్ని ముగింపు దశకు తీసుకొస్తుంటారు. అల్-ఖైదా విషయంలో కూడా అదే జరిగింది. లాడెన్ని అంతమొందించిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి తగ్గినట్టు. ఇప్పుడు ఇరాన్ అత్యంత ప్రమాదకర దేశం అని భావిస్తూ ఉన్నారు. ఇరాన్ సుప్రీం ఖమైనీ అత్యంత ప్రమాదకరమైన మనిషిగా తమ దేశాలకు ఇజ్రాయెల్కి కావచ్చు అమెరికా కావచ్చు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అమెరికా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఖమైనీని అంతమొందించేంత వరకు అమెరికా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తుందా? ఇప్పుడు అమెరికా ఏం చేయబోతుందని ఇప్పటికే ముగింపు దశకు వచ్చిందని చెబుతుంది. కానీ ఇరాన్ మాత్రం అలా అనుకోవడం లేదు. ఆల్రెడీ మీరు చేయాల్సిందే చేసేశారు, ఇప్పుడు మీరు ప్రపంచంలో చరిత్రలో చేయకూడని తప్పు చేశారు, ఇప్పుడు ప్రపంచం గుర్తుపెట్టుకునే గుణపాఠాన్ని మేము మీకు చెప్పబోతున్నాము అని ఇరాన్ అంటుంది. ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది? అప్పట్లో మనం చూసాం లాడెన్ అమెరికాలో ట్విన్ టవర్స్ అని పేల్చేశారు. ఇప్పుడు ఇరాన్ అలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ ఉంటుందా, లేదంటే అమెరికా భూభాగం పైన దాడి చేయడానికి ఇటు హమాస్ను కావచ్చు, హిజ్బుల్లాను కావచ్చు, లేదా హౌతీ ఉగ్రవాదులను కావచ్చు, వీళ్ళను ఉసుగొలిపి ప్రాక్సీ వార్కి ఏదైనా తెరలేపే అవకాశం ఉంటుందా? అక్కడికి ఉగ్రవాదులను పంపించి మా పని కాదు ఇది అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? ఈ 3 గ్రూపులకు చెందిన ఉగ్రవాదులతో అమెరికా భూభాగంపై ఏదైనా దాడికి పాల్పడే అవకాశం ఉంటుందా అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే చేస్తే అమెరికా లాడెన్ని అంతమొందించినట్టు ఇరాన్పై అమెరికా కక్ష కట్టే అవకాశం ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా. నిజానికి లాడెన్ని అంతమొందించడానికి
సుమారు 20 సంవత్సరాలకు పైబడి యుద్ధం చేసింది ఆఫ్ఘనిస్తాన్లో. ఒకవేళ అమెరికాపై అలాంటి దాడులకు ఇరాన్ పాల్పడితే ఇరాన్పై అమెరికా కక్షగట్టే అవకాశం ఉంటుంది. ఇరాన్ భూభాగంపై విచ్చలవిడిగా అమెరికా దాడులు చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అమెరికా ఏం చేయబోతుంది, ఇరాన్ ఎటువంటి ప్రయత్నం చేయబోతుంది? ఇప్పటికే మనం చూసాం ఏ దేశాల్లో అయితే అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయో ఆ దేశాల్లో ఉన్న పౌరులకు కూడా హెచ్చరికలు జారీ చేసింది, సూచనలు జారీ చేసింది. అక్కడ పౌరులు భద్రంగా ఉండాలి అని, అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే దేశానికి వచ్చేసేయండి అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కడెక్కడైతే అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయో, సౌదీతో పాటు ఎక్కడెక్కడైతే అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయో ఆ దేశాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. మీ దేశాల్లో ఉన్న మా ఎయిర్ బేస్ల పైన దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి అంటూ అమెరికా దాడులు చేసింది. అమెరికా B-2 బాంబర్లతో ఇరాన్పై విరుచుకుపడింది, బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఇరాన్ చెబుతూ ఉంది దేవుడు కరుణిస్తే త్వరలో అని అంటూ ఉంది. ఒక అణుబాంబుని ట్వీట్ చేసింది. మీరు ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన నేను ఇరాన్ చేసిన ట్వీట్ని మీకు చూపించబోతున్నాను. ఆ ట్వీట్ని చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగో ఈ బాంబుని చూడండి ఒకసారి. ఇన్షా అల్లా సోన్, ఒకవేళ దేవుడు కరుణిస్తే త్వరలో అని. ఇప్పుడు అమెరికా భయం, ఇజ్రాయెల్ భయం కూడా ఇదే. ఇరాన్ అణుబాంబులను తయారు చేయాలని అనుకుంటూ ఉంది. ఇరాన్ కేవలం ఇంధన అవసరాలకు కాకుండా దాడులు చేయటానికి ఉద్దేశంతో బాంబులను తయారు చేయటానికి అణు ఇంధనాన్ని శుద్ధి చేస్తూ ఉంది. అందుకే మేము దాడులు చేస్తున్నామని చెప్తూ ఉంది. ఇప్పుడు ఇరాన్ కూడా అదిగో చూడండి ఒకసారి, ఇదిగో అణుబాంబుని. ఇలాంటి అణుబాంబులు కొన్ని రకరకాల డిజైన్స్లో ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అణుబాంబు డిజైన్స్ కూడా బెల్జియం, టర్కీ ఇలాంటి దేశాల దగ్గర ఈ రకమైన ఈ షేప్లో ఉన్నటువంటి అణుబాంబులు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ట్వీట్ అర్థం ఏంటి? ఇప్పటికే ఇజ్రాయెల్ అంటూ ఉంది శుద్ధి చేసిన 400 కేజీల యురేనియాన్ని, శుద్ధి చేసిన 400 కేజీల యురేనియాన్ని ఇరాన్ దాచిపెట్టింది. ఎక్కడ దాచిపెట్టిందో ఆ స్థావరాలు మాకు తెలుసు అని చెప్తోంది. ఇప్పటికే మనం చూసాం నంతాజ్ కావచ్చు, ఫోర్డ్ కావచ్చు, ఇలా ఎక్కడెక్కడైతే అణుశుద్ధి కర్మాగారాలు చేపడుతుందో, అణుపరీక్షలు చేయడానికి అవకాశం ఉందో అక్కడ బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది. 61 మీటర్లు, ఇదే మనం మిసైల్ అనుకుందాం. ఒక మిసైల్ను ఉపయోగిస్తే భూ ఉపరితలం నుంచి 61 మీటర్ల కిందకి వెళ్ళి అక్కడ బ్లాస్ట్ అవుతుంది. అలాంటి బాంబులను వరుసగా 6 బాంబులను ప్రయోగించింది. వరుసగా 2 బాంబులను ఒక చోట ప్రయోగిస్తే ఒక చోటకి వెళ్ళి 61 మీటర్ల కిందకి వెళ్ళి అది పేలిపోయిన తర్వాత మరొక బాంబును ప్రయోగిస్తే అది ఇంకొక 61 మీటర్లు కిందకి దూసుకుని వెళ్ళి పేలిపోతుంది. ఇలా భూగర్భంలో ఎన్ని మీటర్ల దూరంలో అణుబాంబు స్థావరాలు ఉన్నప్పటికీ వాటిని ధ్వంసం చేయగలము అని అమెరికా చెప్పింది. B-2 స్టెల్త్ బాంబర్లు, అవి రాడార్లకు కూడా అంతు చిక్కని బాంబర్లు, అవి వాటిని ఇరాన్పై ప్రయోగించింది. ఇరాన్ భూభాగం మీదకి రాకుండా ఇరాన్ భూభాగం బయట నుంచే వాటిని మేము ప్రయోగించామని అమెరికా చెప్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇరాన్ బయట నుంచే అమెరికా ఎయిర్ బేస్ల నుంచి వాటిని ప్రయోగించింది కాబట్టి ఇప్పుడు ఆ ఎయిర్ బేస్లను ఇరాన్ టార్గెట్ చేసుకోబోతుందా? ఇరాన్ చెప్తూ ఉంది ఖైబర్ షెకన్ అనే మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. అవి స్టెల్త్ టెక్నాలజీని కలిగినటువంటి మిసైల్స్. అవి మొన్న మనం చూసాం ఐరన్ డోమ్. ఇజ్రాయెల్కి ఎప్పుడు కూడా ఐరన్ డోమ్ రక్షణగా నిలుస్తూ ఉంటుంది. ఎటువంటి మిసైల్స్ వచ్చినప్పటికీ కూడా, 100 కొద్ది మిసైల్స్ వేసినప్పటికీ కూడా ఐరన్ డోమ్తో వాటన్నిటిని కూడా కూల్చివేస్తుంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కలిగిన ఇజ్రాయెల్ కూడా ఈ ఖైబర్ షెకన్ మిసైల్స్ని ఆపలేకపోయింది. ఇప్పుడు ఇరాన్ ఆ ఖైబర్ షెకన్ మిసైల్స్ని అమెరికా ఎయిర్ బేస్లను టార్గెట్ చేయడానికి ఉపయోగించబోతోంది. చాలా ఎక్కువ సంఖ్యలోనే ఇరాన్ దగ్గర ఈ ఖైబర్ షెకన్ మిసైల్స్ ఉన్నాయి అనే విషయం ప్రపంచానికి తెలుసు. ఇరాన్ కూడా అదే విషయాన్ని చెప్తోంది. ఈ ఖైబర్ షెకన్ మిసైల్స్ రాడార్ వ్యవస్థను తప్పించుకొని మరీ ముందుకు వెళ్తాయి. ఎటువంటి ఎయిర్ డోమ్ సిస్టమ్ ఉన్నప్పటికీ, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా వాటిని తప్పించుకొని మరీ వెళ్తాయి. మనం చూసాం ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న ఆసుపత్రులను అన్నింటినీ కూడా ఈ మిసైల్స్తోనే టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న అత్యాధునిక ఐరన్ డోమ్ వ్యవస్థ కూడా ఇరాన్ ప్రయోగించిన ఈ మిసైల్స్ని, ఖైబర్ షెకన్ మిసైల్స్ని ఆపలేకపోయింది. మరి ఇప్పుడు ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతూ ఉంది. మేం ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని ఇరాన్ అంటూ ఉంది. ఇరాన్ ఇప్పుడు ప్రతీకారం ఎలా తీర్చుకోబోతోంది? ఏదైనా ఉగ్రవాద సంస్థలతో అమెరికా భూభాగంలోకి చొరబడి అమెరికాలో దాడి చేయబోతూ ఉందా? లేదంటే మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఎక్కడెక్కడైతే ఎయిర్ బేస్లు ఉన్నాయి, చాలా చోట్ల ఎయిర్ బేస్లు ఉన్నాయి, దక్షిణాసియాలో చాలా చోట్ల అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయి, ఈ ఎయిర్ బేస్లను టార్గెట్ చేయబోతుందా? ఒకవేళ ఆ ఎయిర్ బేస్లను టార్గెట్ చేస్తే ఆ దేశాలు
ఇరాన్ విషయంలో ఊరుకునే అవకాశం ఉంటుందా, అవి ఏం చేయబోతున్నాయి అనే విషయంపైన ఇప్పుడు మనకి ఆసక్తి కనిపిస్తుంది. ఒకసారి మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇరాన్ దగ్గర ఎంతవరకు ఇంత అణుస్థావరాలు దొరికాయి, ఇదిగో శుద్ధి చేసిన యురేనియం ఇక్కడ ఉంది అని చెప్పలేదు. కానీ ఎక్కడైతే శుద్ధి చేస్తూ ఉన్నాయో, అణుస్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో, భూగర్భంలో ఎక్కడైతే చేస్తున్నారో రహస్యంగా వాటిని దాడి చేశామని చెప్తున్నారు. ఇంకా 60% శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది అని నెతన్యాహు అంటున్నారు. 400 కిలోగ్రాముల యురేనియం ఉంది అని చెప్తున్నారు. బహుశా అది ఇటు ఇజ్రాయెల్ కానీ అమెరికాకు కానీ తెలియని ప్రదేశంలో ఇరాన్ దాచిపెట్టిందా? అందుకే ఇరాన్ చాలా ధైర్యంగా, చూడండి ఒకసారి ఇరాన్ చేసినటువంటి ఒక ట్వీట్ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అదిగో అది అణుబాంబ్. ఈ అణుబాంబు గురించి ఏమని చెప్తోంది? ఇన్షా అల్లా సోన్, దేవుడు దయతలిస్తే త్వరలో, అంటే త్వరలో మా దగ్గరకు అణుబాంబు రాబోతోందని చెబుతూ ఉంది. అణుబాంబు విషయంలో మేము ముందుకే వెళ్తున్నాము అని ఇరాన్ తెగించి మరీ చెప్తూ ఉంది. ఆ బాంబును చూడండి ఒకసారి, అది అణుబాంబు. ఇప్పుడు ఆ అణుబాంబులను తయారు చేస్తూ ఉందని ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికా భద్రత కోసమే, ప్రపంచ దేశాల భద్రత కోసమే ఇరాన్పై మేము దాడి చేశాం, అవసరానికి మించి మేము దాడి చేయడం లేదు, అక్కడ పౌరులను టార్గెట్ చేసుకోవడం లేదు, ఇరాన్ టాప్ లీడర్స్ని మేము టార్గెట్ చేసుకోవడం లేదని చెప్తోంది. ఎప్పుడైతే అణుస్థావరాలను ధ్వంసం చేస్తామో, బ్యాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేస్తామో మా టాస్క్ అయిపోయినట్టే, యుద్ధం ముగిసినట్టే. కానీ యుద్ధం ముగిసిందా లేదా అనేది ఇరాన్ తేల్చుకోవాలి అని ఇజ్రాయెల్ అంటూ ఉంది, అమెరికా అంటూ ఉంది. కానీ ఇజ్రాయెల్ ఏమంటుందంటే అదిగో చూడండి ఒకసారి, అదే అణుబాంబ్ దేవుడు కరుణిస్తే అంటూ ఇరాన్ అంటూ ఉంది. అంటే భవిష్యత్తులో ఏం చేయబోతోంది? ఏ దేశంపై, ఇజ్రాయెల్పై అణుబాంబును ప్రయోగించడానికి సిద్ధంగా ఉందా ఇరాన్? ఇప్పుడు లేకపోవచ్చు, కానీ మేము తయారు చేయగలం అనేటటువంటి ఒక సంకేతాన్ని అయితే పంపించింది. ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా అంటుంది 400 కిలోగ్రాముల శుద్ధి చేసిన యురేనియం కూడా ఇరాన్ ఒక చోట దాచిపెట్టింది, దాన్ని మేము టార్గెట్ చేయబోతున్నామని చెప్తూ ఉన్నారు. ఇరాన్ చాలా పెద్ద సంఖ్యలో బ్యాలిస్టిక్ క్షిపణులను తయారు చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. ఆ విషయాన్ని కూడా అమెరికా అధ్యక్షుడి దగ్గరకు తీసుకుని వెళ్ళాం. అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి చర్యలు హర్షణీయమని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇరాన్ ఆ బాంబును చూపించింది అంటే దాని సంకేతం ఏంటి? ఈ త్వరలో ఇరాన్ అణుబాంబును తయారు చేయబోతుందా? త్వరలో అణుబాంబును తయారు చేసి ఇరాన్ అటు ఇజ్రాయెల్ పైన అమెరికాను టార్గెట్ చేసుకుని ఈ బాంబును ప్రయోగిస్తే ఏం జరగబోతోంది? ఇప్పటి వరకు మనం అనుకున్నాం జరుగుతున్న పరిణామాలు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న పరిణామాలు, మధ్య అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అని, ఈ పరిణామాలు మూడవ ప్రపంచ యుద్ధం తీసుకునే వెళ్తున్నాయని. కానీ ప్రస్తుతానికి ఇరాన్ ఒంటరైన పరిస్థితి కనిపిస్తోంది. కానీ చైనా, రష్యా మాత్రం ఇరాన్పై చేసినటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాయి. ఇరాన్పై చేసినటువంటి దాడిని ఖండిస్తుంది. నిజానికి ఈ విషయంలో అమెరికా ఇప్పటివరకు ప్రాక్సీ వార్ను మాత్రమే చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ కొట్టుకుంటూ ఉంటే అమెరికా బయట నుంచి మాత్రమే చూస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే అమెరికా ఎంట్రీ ఇచ్చిందో, అమెరికా డైరెక్ట్గా ఎప్పుడైతే B-2 బాంబులను ప్రయోగించి బంకర్ బస్టర్ మిసైల్స్ని ఇరాన్పై ప్రయోగించిందో, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేటటువంటి భయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. భారత ప్రధాని కూడా ఇరాన్కి ఫోన్ చేశారు, అక్కడున్న పరిస్థితుల గురించి మాట్లాడారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? అది ఇవాళ, రేపా, ఎల్లుండా, లేదంటే అదిగో ఇరాన్ చెబుతున్నట్టుగా మేము అణుబాంబును తయారు చేస్తామని. అది చూస్తే అణుబాంబే. మీకేమనిపిస్తుంది చెప్పండి ఒకసారి. ఆ ఇరాన్ చేసినటువంటి ట్వీట్ని చూస్తే మీకేమనిపిస్తుంది? అది అణుబాంబు. చాలా దేశాల దగ్గర ఉన్నటువంటి అణుబాంబులు న్యూక్లియర్ వెపన్ అని కొడితే అదే వస్తుంది. ఇరాన్ ఏమంటూ ఉంది అంటే త్వరలో దేవుడు సహకరిస్తే మేము అణుబాంబును తయారు చేస్తామని సంకేతాలు ఇచ్చింది. అంటే ఇరాన్ మేము ఎక్కడా కూడా తగ్గేదే లేదని అంటుంది. అమెరికా ఏమంటుంది అంటే యుద్ధాన్ని ఆపాలా కొనసాగించాలనేది మీరు డిసైడ్ చేసుకోండి అని ఇరాన్ అంటుంది. కానీ ఇరాన్ ఆ బాంబు ఫోటోను చూపించి త్వరలో దేవుడు సహకరిస్తే మేము ఆ బాంబుని అని. సో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిణామాలే జరగబోతూ ఉన్నాయా? మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ ప్రస్తుతానికి ఇరాన్పై ఇంకా మిసైల్స్ని, బాంబులని ప్రయోగించినా ఇప్పటికే కసితో రగిలిపోతోంది ఇరాన్. తప్పు చేశావు అమెరికాని హెచ్చరిస్తుంది. నిజానికి అమెరికా అధ్యక్షుడు కూడా మనం చూసాం కదా, నాకెందుకు ఇస్తారులే నోబెల్ శాంతి బహుమతి అంటున్నాడు. అంటే ఎక్కడైనా అమెరికా యుద్ధం చేస్తే అది ప్రపంచ శాంతి కోసం. మన పాకిస్తాన్ని మనం కూడా ఇలాగే అనుకున్నాంగా. మీరేమనుకుంటున్నారో ఒకసారి మనం కూడా ఇలాగే అనుకున్నాంగా. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. పాకిస్తాన్ అణుబాంబులు తయారు చేయడానికి పాకిస్తాన్కి ఎవరు సహకరించారో కూడా తెలుసు. భారతదేశం పాకిస్తాన్ పీచి మనచాలి అనుకున్నప్పుడు ట్రేడ్ వార్ మాట తీసి నేను యుద్ధాన్ని ఆపేశాను అని అమెరికా అధ్యక్షుడు అంటూ ఉన్నాడు. కానీ మొన్న పాకిస్తాన్ కూడా ఏముంది, ఒకవేళ భారతదేశం మాపై యుద్ధం చేస్తే మేము అణుబాంబులు ప్రయోగిస్తామంది.
కానీ మనమేమన్నాం, మేము ఏ దేశం పైన తొలుత అణుబాంబులు ప్రయోగించుకున్నాం. ఈ విషయాన్ని ఎందుకంటున్నానంటే, ఒక్కసారి మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ బుద్ధిని, పాకిస్తాన్కి వంత పడిన అమెరికా బుద్ధిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇరాన్ విషయంలో అమెరికా బుద్ధిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఒకసారి ఆపరేషన్ సింధూర్ని మీకు గుర్తు చేస్తున్నాను. పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు ఉంటే అది శ్రేయస్కరం కాదు. ఎందుకంటే వాళ్ళు భారతదేశం పైన కక్ష కొద్దీ ప్రయోగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అణుబాంబులు ప్రయోగిస్తాను వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు. కాబట్టి అలాంటి దేశాలు, చాలా బలమైన దేశాలు, మంచి దేశాలను పొగిడే ఈ అమెరికా అధ్యక్షుడు యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పే అమెరికా అధ్యక్షుడు నాకు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు రాదు అని మొన్న అంటూ ఉన్నాడు. అమెరికా అధ్యక్షుడికి నోబెల్ శాంతి బహుమతిపై చాలా కోరిక ఉంది. ప్రపంచ పీస్కి అంబాసిడర్ని నేనే అని బహుశా ట్రంప్ చెప్పుకోవాలనుకుంటూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఇరాన్పై యుద్ధానికి ఇంత మానవహోమానికి కారణం మనం చూస్తున్నాం. గాజా మొత్తం నాశనం అయిపోయింది. నేను అధికారంలోకి వస్తే గాజాలో యుద్ధాన్ని ఆపేస్తాను అన్నాడు. గాజాలో లక్షలాది మంది రోడ్డున పడిపోయారు, వేలాది మంది చిన్నపిల్లలు చనిపోయారు, వేలాది కుటుంబాలు రోడ్డున పడిపోయే మారణహోమం జరుగుతుంది. ఆ యుద్ధానికి ఇజ్రాయెల్కి అమెరికానే సపోర్ట్ చేస్తుంది, యుద్ధాన్ని ఆపలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇరాన్పై అమెరికా డైరెక్ట్గా మిసైల్స్ని ప్రయోగించింది. ఇదంతా కూడా ప్రపంచ శాంతి కోసం అని చెప్తుంది. అణు ఆయుధాలు ఇరాన్ చేతిలోకి వస్తే అది ప్రపంచ శాంతికి ముప్పు అని అంటోంది అమెరికా. మరి పాకిస్తాన్ చేతిలో ఉంటే అది ప్రపంచ శాంతికి ఏ విధంగా దారితీస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. ఒకసారి మీకు చూసే వాళ్ళు ఎవరికైనా, మీకెవరికైనా అర్థమైతే మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తయారు చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు, త్వరలో ఇరాన్ అణుబాంబుని తయారు చేసే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అమెరికాపై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందా? ఒకవేళ అలాంటి అవకాశం ఉంది అంటే అమెరికా ఇరాన్ని మరింత దెబ్బ కొట్టే అవకాశం ఉంటుందా? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీని అమెరికా హతం చేయాలని అనుకుంటూ ఉందా? అదే అమెరికా వ్యూహమా? అమెరికా చెప్పు చేతుల్లో ఉండే ప్రభుత్వాన్ని ఇరాన్లో స్థాపించాలని అమెరికా అనుకుంటూ ఉందా? మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి చూద్దాం, ఫుల్ ఫ్రేమ్లో మనం చూద్దాం. ఆ బాంబుని చూస్తే మీకు ఏమనిపిస్తోందో. ఈ బాంబునే ఇదిగో ఇన్షా అల్లా సూన్ అని ఇరాన్ ఇప్పుడు మేము ఎక్కడ తగ్గామని అనడం లేదు. అమెరికా తప్పు చేసింది, చారిత్రక తప్పుదని చేసిందని ఇరాన్ అంటూ ఉంది. అలాగే ఇజ్రాయెల్ చారిత్రక తప్పుదని చేసింది అని ఇరాన్ అంటూ ఉంది. ఇప్పుడు అమెరికా ఏం చేయబోతోంది? అమెరికాపై దాడులు చేయడానికి ఇరాన్ ప్లాన్ రచించుకుంటుంది. అది అమెరికా భూభాగం పైన దాడి చేస్తుందా, లేదా అమెరికా ఎయిర్ బేస్లు కలిగిన ఆయా దేశాల్లో ఉన్న ప్లేసెస్లో ఇరాన్ దాడి చేయబోతుందా? ఒకవేళ ఖైబర్ షకన్ మిసైల్స్ను ప్రయోగిస్తే వాటిని ఆ దేశాలు అడ్డుకునే అవకాశం ఉంటుందా? అమెరికా అడ్డుకునే అవకాశం ఉంటుందా? ఇజ్రాయెల్ మరింత విధ్వంసాన్ని ఎదుర్కోబోతుందా? ఇరాన్ ఏం కాబోతుంది? ఇవన్నీ కూడా క్వశ్చన్స్. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.